Start my recipe. హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను సేమియా ఉప్మా చేసుకోబోతున్నాను. సేమియా ఉప్మాకు కావాల్సింది సేమియా 1 కప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పోపు దినుసులు, టమాటో, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు చిటపటాలుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి. అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై అయిద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన ఉల్లిపాయలకి సాల్ట్, అందులో టమాటా ముక్కలు, తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాము. వేగినాయండి. ఇందులోనే సేమియా వేసుకుంటున్నాను. సేమియా 5 minutes ఫ్రై చేసుకున్నాము. నూనెలో ఫ్రై చేసుకుంటే ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుందండి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. వేగినాయి కదండి. ఇందులోనే వాటర్ వేసుకున్నాము. ఒక కప్పు తీసుకున్నాము కదండి. ఒకటిన్నర కప్పు వేసుకున్నామండి వాటర్. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్నాము కదండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకున్నాము. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుందాము. ఉంటలు రాకుండా వస్తుందండి. బాగా మిక్స్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాము. సేమియా ఉప్మా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో సేమియా ఉప్మా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.